ఇశ్రాయేలు పండుగలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ ప్రథమ ఫలాల పండుగ. పస్కా పండుగ తరువాతే రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ 7 దినాలు జరుగుతుంది. పులియని రొట్టెల పండుగ ప్రారంభమైన తరువాత రోజున జరిగే పండుగ ప్రథమ ఫలముల పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పండుగను గూర్చి దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం చూద్దాం. లేవియ కాండము గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసం. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగకు ముందు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. పులియని రొట్టెల పండుగ ప్రారంభమైనటువంటి మరుదినాన్న, అనగా వారములో మొదటి రోజు. వారములో మొదటి రోజున వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. ఆ యాజకుడు చేయవలసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి, ఆలయములోనికి తీసుకొని వెళ్ళి దానిని ఏం చేయాలంటే అల్లాడించవలెను అని మనం చూస్తూ ఉన్నాం. అల్లాడించిన తరువాత అర్పింపవలసినటువంటి బలులను గూర్చి మనం చదువుతున్నాం. మొదటి పంట అనేటువంటి మాటను గూర్చి కొంత మనము ఆలోచించాలి. వారు ఇశ్రాయేలీయులు వారి పొలాలలో గోధుమలు లేక యవలు విత్తిన తరువాత అన్నీ ఒక్కసారే విత్తుతారు. అన్నీ విత్తిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ పొలములో కొంత పంట ముందుగా పక్వానికి వస్తుంది. ఇది మొదటి పంట అంట. ఈ మొదటిగా పక్వానికి వచ్చేటువంటిది కొన్ని కంకులు మాత్రమే మిగతా కంకుల కంటే కూడా త్వరగా పైకి ఎదుగుతాయి. ఈ త్వరగా పైకి ఎదిగిన కంకులను ఏం చేస్తారంటే ఒక పనగా చేసి ఆ పనంతటినీ తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిలో అల్లాడిస్తారు. అయితే కొద్ది మాసాలు జరిగిన తరువాత వసంతకాలం వస్తుంది. వసంతకాలం వచ్చినప్పుడు మిగిలిన పంటంతా కూడా కోయబడుతుంది. మొదటి పంట వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే రెండవ పంట కొరకు వ్యవసాయదారుడు వేచి చూస్తాడు. మొదటి పంటతోనే సరిపెట్టుకోడు. మొదటి పంట వచ్చిన తర్వాత
రెండవ పంట కొరకు ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పంట ముందుగా చేతికొచ్చింది, అకాలముగా చేతికి వచ్చిన పంట అని అర్థం చేసుకోవాలి. అకాలముగా చేతికి వచ్చిన పంటది. పూర్తి పంట సమయం పూర్తయ్యే వరకు వేచి ఉండక్కర్లేకుండా మిగిలిన వాటితో విత్తబడినటువంటి విత్తనాలు కొన్ని ముందుగా పంటకొచ్చాయి. దీనిని అకాల పంట అని మనం అనొచ్చు. దీనిని గురించి మనం ఆలోచిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తనను గూర్చి తాను చెబుతూ ఒక మాట అంటాడు. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం చూడండి. అందరికీ కడపట, ఆ కాలం కాదు, అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అనే దానికంటే ముందుగా నేను రక్షింపబడ్డాను, ప్రభువు నాకు కనబడ్డాడు అనేటువంటి మాట ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక దినమున ప్రభువును హింసించిన వారంతా కూడా ఆయనను గూర్చి ఒప్పుకునే రోజు ఒకటి రాబోతూ ఉంది అని జకరియా ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అనేటువంటి ఒక ప్రవచనం నెరవేర్చబడబోతూ ఉంది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులందరి మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరింపబోతూ ఉన్నాడు. అయితే అంతవరకు వేచి ఉండక్కర లేకుండానే ముందుగానే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అకాలమందు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని ప్రభువును వెంబడించినటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రథమ ఫలముల పండుగ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అకాలముగా వచ్చిన పంటని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఈ ప్రథమ ఫలములను గూర్చి మనం ఆలోచిస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఈ ప్రథమ ఫలము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అని మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. అంటే మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. లేపబడి ఉన్నాడంటే శరీరముతో లేపబడి ఉన్నాడు.
లేపబడి ఉన్నాడంటే మహిమ శరీరముతో లేపబడి ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయి మహిమ దేహముతో తిరిగి లేపబడ్డాడు. యాయిరు కుమార్తె చనిపోయింది, లేపబడింది, కానీ ఆమె శరీరంతోనే లేపబడింది. లాజరు చనిపోయాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు, మరలా బ్రతికాడు, శరీరంతో లేచాడు, మరలా చనిపోయాడు కదా. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన పునరుత్థాన దేహముతో మహిమ దేహముతో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక్కడే లేపబడలేదు, అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రథమ ఫలమైతే ఆ రోజున ప్రథమ ఫలముల పండుగలో ఒక్క గోధుమ గింజనే తీసుకుని వెళ్ళి, ఒక కంకినే తీసుకుని వెళ్ళి అల్లాడించలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి ఒక పనము కోసుకుని వెళ్ళి దానిని అల్లాడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసయ్య గోధుమ గింజగా ఆయన భూమిలో పడ్డాడు, చనిపోయాడు. ఆయన ఒంటిగా ఉండలేదు. ఆయన లేచినప్పుడు అనేక మంది లేచారు. దేవుని స్తోత్రం. మొదటి భాగంలో మనం చూస్తే అనేక మంది యేసు ప్రభు చనిపోయినప్పుడు వారు కూడా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. పస్కా పండుగ దినాన్ని ప్రభు అయినటువంటి యేసయ్య చనిపోతే ఆ తరువాత విశ్రాంతి దినాన్ని ఆయన సమాధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. సమాధిలో పాతి పెట్టబడ్డారు. జరిగిన సంగతి ఏంటంటే ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన చనిపోయి ఆయన అనేక మందిని పాతాళము నుండి విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనేక మందిని విడిపించారు. ఆయన మూడవ దినమున తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చనిపోయిన తరువాత ఆయన పాతాళములోనికి వెళ్ళి అనేక మందిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన భూమి యొక్క క్రింద భాగములకు వెళ్ళాడు. భూమి యొక్క క్రింద భాగములకు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అనేక మందిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి, ఈ మాటలు గమనించండి, తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరబట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చేశాడంటే ఆయన చనిపోయిన తరువాత భూమి యొక్క క్రింద భాగములలోనికి వెళ్ళి చనిపోయినటువంటి వారిని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చనిపోయిన వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకను మనం గమనించినట్లయితే వీరిని విడిపించాడు కాబట్టి ఏం చేశాడంటే వీరంతా కూడా మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు వారు లేచినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త
27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 51వ వచనం చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి 2 వరకు క్రింది వరకు చిరిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువు అయినటువంటి యేసయ్య చనిపోయిన తరువాత ఆయన భూమి యొక్క క్రింద భాగములలోనికి వెళ్ళి అనేకులు చెరలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే విడిపించాడు. ఎప్పుడైతే ఆయన విడిపించాడో సమాధులు తెరవబడ్డాయి. ఆ సమాధులలో ఉన్నటువంటి వారంతా కూడా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు అనేకులకు అగపడిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ జరిగిన కార్యములన్నిటినీ చూచి వారు భయపడ్డారనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభు అయినటువంటి యేసయ్య ఒక గోధుమ గింజగా ఆయన భూమిలో పాతి పెట్టబడ్డాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది. అయితే అది భూమిలో పడిందేమో అది విస్తారముగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు యొక్క మరణం, యేసు ఆయన పాతాళములోనికి వెళ్ళి అనేక మందిని విడిపించారు, అనేక మందిని బ్రతికించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు యొక్క మరణం ఆయన యందు విశ్వాసముంచిన వారికి జీవాన్నిస్తుంది అనేటువంటి మాట మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఈ ప్రవచనం ప్రభు అయినటువంటి యేసయ్య మరి ఆయన చనిపోయినప్పుడు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివారి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన గోధుమ గింజగా ఈ భూమి మీద పడి చనిపోయారు. అదే గింజ మరలా తిరిగి అనేక గింజలను బ్రతికించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గింజ ద్వారా అనేకమైనటువంటి గింజలు మరలా భూమి నుండి పుట్టుకొని వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ ప్రథమ ఫలముల పండుగలో చేసేటువంటి పని ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రథమ ఫలముల పండుగలో చేసేటువంటి పని ఏంటంటే, ఈ పనను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించాలి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, లేపబడిన యేసు ఎవరి కొరకు అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క పనను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఎలాగో అల్లాడించినప్పుడు దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఇది నీ కొరకు మాత్రమే, ఇది నీ కొరకు మాత్రమే అని చెప్పడం.
యేసయ్య జీవితంలో కూడా ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళక మునుపు ఎవ్వరిని కూడా దగ్గరకు తాకనివ్వలేదండి. ఆ మాట మనం చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్తలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 20వ అధ్యాయం చూడండి, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. దేవునికి స్తోత్రం. అయితే నా సహోదరుని యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరి కొరకు లేచారు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఆయన ఎవరి కొరకు లేచారంటే మొట్టమొదటిగా తండ్రి కొరకు లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కొరకు లేచారు. తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి విజయోత్సవమును తెలియచేయడానికి లేచారు. తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి తనను తాను అగపరుచుకొని తండ్రిని సంతృప్తి పరచాలని లేచారు. తండ్రి కొరకు ప్రభు అయినటువంటి యేసయ్య లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి కొరకు లేచిన ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను తిరిగి లేచింది ప్రప్రథమంగా తండ్రి కొరకు, తండ్రి సంతృప్తి కొరకు నేను లేచాను. నేను తండ్రిని సంతోషింప చేయడం కొరకు నేను లేచాను. తండ్రి కొరకు లేచానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. విశ్వాసులమైనటువంటి మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారమైతే మన యొక్క బాధ్యత ఏంటంటే తండ్రి పట్ల, దేవుని పట్ల మొట్టమొదటిగా మన బాధ్యత ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా దేవుని పట్ల మన బాధ్యత ఉంటుంది. ఆయన లేచాడు, చనిపోయి మృతులలో నుండి లేచి తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాడు. అందుకే అంటా ఉన్నాడు, నేను ఇంకా ఎక్కి వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకొనవద్దు. దేవునికి స్తోత్రం. తండ్రి యొద్దకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేచినది మన కొరకు అని కూడా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను 20:19. ఆ తరువాత సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం. అయితే రెండవసారి శిష్యులకు కనబడేటువంటి సమయానికి ఆయన మరలా ఆయన తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళి తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. తండ్రి కొరకు లేచారు, రెండవది శిష్యుల కొరకు లేచారు అనేటువంటి మాటను గమనించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రభు అయినటువంటి యేసయ్య మరి గోధుమ గింజ లేక నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా
లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు చెప్పాను, ఈ పండుగ, ఈ ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు వస్తుందంటే పొంగని రొట్టెల పండుగ దినం తర్వాత వస్తుంది. పొంగని రొట్టెల దినం, పొంగని రొట్టెల పండుగ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే విశ్రాంతి, మరణం. క్రీస్తు మరణములో ఐక్యతను గూర్చి మనకు తెలియచేస్తూ ఉంటే ప్రథమ ఫలముల పండుగ పునరుత్థానములో ఐక్యతను గూర్చి మనకు తెలియచేస్తుందని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. మనం ఆయన మరణములో ఐక్యపరచబడిన వారమైనప్పుడే మనం ఆయన పునరుత్థానములో కూడా ఐక్యపరచబడగలము. ఆయన మరణములో ఐక్యత అనే మాటను గూర్చి మనం ఆలోచిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శరీరము ద్వారా మనము ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే మనం మృతులమయ్యామో అప్పుడే మనం ఏం కాగలమంటే మనము క్రీస్తుతో పాటు జీవించగలం, పునరుత్థాన శక్తితో జీవించగలం. కాబట్టి ప్రియులారా, ఇది ప్రథమ ఫలముల పండుగను గూర్చి మనకు తెలియజేస్తుంది. ఇంతవరకు మనం విన్నాం, ప్రథమ ఫలము ప్రభువైన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈ ప్రథమ ఫలము ఎలాగైతే దేవుని సన్నిధిలో అల్లాడింపబడిందో అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య దేవుని కొరకు పరలోకములోనికి వెళ్ళి దేవునిని సంతృప్తి పరిచారు. అలాగే ఆయన మనుష్యులను కూడా సంతృప్తి పరచడానికి వారి మధ్యకు వచ్చారనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి మాట. ఈ ప్రథమ ఫలముల పండుగను ఆచరించినప్పుడు వారు ఎలాగో ఆచరించారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లేవీకాండం గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయానికి వస్తే చూడండి 12వ వచనం. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. చాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రథమ ఫలమును అర్పించినప్పుడు వారు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునికి ఒక నిర్దోషమైన పొట్టేలును, ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట గమనించండి. మనం కూడా యేసు ప్రభువు వలె మృతులలో నుండి మనము లేపబడిన అనుభవం ఉంటే, ఈ మాట గమనించండి, మనము క్రీస్తు యేసుతో కూడా లేపబడ్డాం. మీరు యేసు క్రీస్తుతో లేపబడిన వారైతే అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు. అలాగే ఎఫెసీ పత్రికల అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన తన మహా కనికరము చేత మిమ్ములను మృతులలో నుండి లేపబడ్డాడు. లేపబడినటువంటి మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు ఎలాగైతే తండ్రి కొరకు లేపబడ్డాడో
అలాగే మనము కూడా దేవుని కొరకు అన్నట్లుగా ఈ యొక్క ప్రథమ ఫలములతో పాటు నిర్దోషమైన ఏడాది ఒక గొర్రెను ఒక పొట్టేలు ఏం చేయాలి? యెహోవాకు దహన బలిగా అర్పించాలి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటో చెప్తాను. దహన బలి అనగా సంపూర్ణముగా అర్పింపబడే బలి, సంపూర్ణంగా అర్పింపబడే బలి. ఏ బలిలో కూడా మిగిలినటువంటి బలులలో అర్పించువానికి భాగం ఉంటుంది, కానీ దహన బలిలో అర్పించువానికి ఏ భాగము ఉండదు. దహన బలి అనగా సంపూర్ణముగా అర్పింపబడుతున్నటువంటి బలి. రెండవది, ఈ బలి పశువులో ఉన్నటువంటి లోపలి భాగాలు వాటన్నిటిని కూడా నీటితో కడిగి వాటిని కూడా ఏం చేయాలంటే అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తుతో మనం లేపబడ్డాం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనలను మనము దేవునికి సజీవ యాగంగా అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది మనది కాదు అన్నట్టుగా అర్పించుకోవాలి. ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణమైన సమర్పణ. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పనను అల్లాడించినప్పుడు వారు చేయవలసినటువంటి పని ఏంటంటే నిర్దోషమైన ఒక గొర్రెను ఒక పొట్టేలును అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దానితో పాటు ఏం చేయాలి? దాని నైవేద్యము నూనెతో కలిపిన 2/10 వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే నైవేద్య బలి అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ బలిది? నైవేద్య బలి. నైవేద్య బలిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే సన్నని పిండి కావాలి. నైవేద్య బలిలో మురుములు ఉండటానికి వీల్లేదన్నమాట. మురుములు ఉండడానికి వీళ్ళే సన్నని నైవేద్య పిండి. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాము అన్నప్పుడు మనం ఎలాగుండాలంటే దానికి ముందున్నటువంటి పండుగ ఉంది చూసారా? ఏ పండుగ మాది? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగలో మనం ఏం చేస్తామంటే పులిసినదంతా కూడా తీసేస్తాం. దుర్మార్గము, దుస్తత్వము అనేటువంటి పులిపిండి, ఈ పులిపిండి అంతా కూడా తీసివేసి ఇంకా ప్రథమ ఫలముల పండుగ వచ్చేటప్పటికీ ఇంకా ఏదైనా ఉందేమో చూసుకుని పరిశుద్ధంగా మనం ఆచరించాలి, అర్పించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య తనను తాను అప్పగించుకున్నప్పుడు అది దేవునికి మరి సువాసనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సువాసన గల హోమము అని వ్రాయబడింది. అది సువాసన గల హోమము. యేసు ప్రభువుని గురించి కూడా ఇదే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా ఉండుట కొరకు, పరిమళ వాసనగా ఉండుట కొరకు. యేసు దేవునికి పరిమళ వాసనగా ఉన్నాడు.
యేసు యొక్క జీవితం దేవునికి పరిమళ వాసనగా ఉంది. మన యొక్క జీవితం కూడా పరిమళ వాసనగా ఉండాలంటే మనలను మనము ఆయనకు అప్పగించుకొని ఈ యొక్క నైవేద్య బలిలో ఎలాగైతే సన్నని గోధుమ పిండి దేవుని సన్నిధిలో అర్పించబడిందో ఆ సన్నని గోధుమ పిండి వలె ఏమాత్రము కూడా మనము మరి అపరిశుద్ధత లేకుండా మనం అప్పగించుకోవాలనేటువంటిది ఇది మనకు తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నైవేద్యం దేనితో ఉండాలంటే నూనెతో కలిపి ఉండాలి అనేటువంటి మాట గమనించండి. దేవునికి స్తోత్రం. నైవేద్య బలిని తేనెతో కలిసి అర్పించకూడదు. నైవేద్య బలిని నూనెతోనే అర్పించాలి. నూనె అనగా దేవుని యొక్క ఆత్మ. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ఏం చేయాలంటే సన్నని గోధుమ పిండి వలె ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత దాని పానార్పణము. ఇది ఈ యొక్క ప్రథమ ఫలాల పండుగలో అర్పింపబడేటువంటిది. మరొకటి ఏంటంటే పానార్పణము. ఏంటది? పానార్పణము. పానార్పణం అంటే అర్థం ఏమిటో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చాలండి. పానార్పణం అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా తన యొక్క జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించుకొనడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రథమ ఫలాల పండుగ, ఈ పండుగలో మనం చూస్తున్నాం మొదటి పనను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించారు. దేవునికి స్తోత్రం. ఇంకొక భావం కూడా మీకు చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలో క్రీస్తు లక్షణాలు ప్రథమ సూచనలుగా కనబడాలి. ఈ పండుగను ఆచరిస్తున్నటువంటి మనలో క్రీస్తు యొక్క లక్షణాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, కనబడాలి. అంతా ఇది ప్రథమ ఫలాల పండుగ కాబట్టి మొదటి పంటిది. కనీసం క్రీస్తు యొక్క లక్షణాలు కొన్నైనా మన మచ్చుకు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఏమిటి క్రీస్తు లక్షణాలు అని మనం ఆలోచిస్తే, క్రీస్తు లక్షణాలులో మనం గమనిస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఆత్మఫలము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏంటది? ఆత్మఫలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మఫలము అంటే మనం పొంగలి రొట్టెల పండుగలో మనం క్రీస్తుతో పాటు చనిపోతే, పులియని రొట్టెల పండుగలో మనము తిరిగి లేచిన వారమైతే మనలో కనబడవలసినవి ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రథమ లక్షణాలు కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం గుండా మనం వెళ్ళాం,
ఇప్పుడు ఏంటంటే పునరుత్థానం గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. శనివారం అయిపోయింది, ఆదివారంలోనికి వచ్చాం. వారములో మొదటి రోజు ఎప్పుడైతే దీనిలోనికి వచ్చామో మనలో కనబడవలసినది ఏంటంటే ఇక ఐగుప్తు లక్షణాలు కనబడకూడదు. పస్కా పండుగను ఐగుప్తులో ఆచరించారు, పులియని రొట్టెల పండుగను ఆచరించారు. అయితే ప్రథమ ఫలాల పండుగ అరణ్యములో ఆచరించలేదు. అరణ్యములో వారు నాటలేదు, వాగ్దాన భూమిలోనే వారి యొక్క పండుగను ఆచరించారు. నీవు ఫరో యొక్క దాస్యములో లేవు, లేకపోతే సీనాయి అరణ్యములో లేవు. యేసు ప్రభువుని విశ్వసించిన మనమందరం ఎక్కడికి వచ్చామంటే వాగ్దాన భూమిలోనికి వచ్చాం. మనం ఈ వాగ్దాన భూమిలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ ప్రథమ ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రథమ ఫలంగా లేచాడు. క్రీస్తుతో పాటు మనము కూడా ప్రథమ ఫలములుగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క లక్షణాలు మనలో కనబడాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రథమ ఫలాల సూచన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక మనమంటే వాగ్దాన భూమిలోనికి వచ్చిన మనము అని అర్థం చేసుకోండి. వాగ్దాన భూమిలోనికి వచ్చినటువంటి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా అరణ్యంలో ఉన్నటువంటి మనం అనుకోవద్దు, ఇంకా పులియని రొట్టెలు పండుగ చేసుకుంటున్నామని అనుకోవద్దు. ప్రథమ ఫలాల పండుగలోనికి వచ్చాం మనం. ఈ ప్రథమ ఫలముల పండుగలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? చదవండి. మనము సహోదరులను ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణం అంటే ఎక్కడి నుంచి వచ్చేసాం మనం? మరణం. ప్రథమ ఫలాల పండుగ ఏమో జీవమైతే పులియని రొట్టెల పండుగ మరణం. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ప్రథమ ఫలం. క్రీస్తులో ఈ లక్షణం మనకు ఉండాలండి, ప్రేమ. ఈ ప్రేమ ఉంటేనే మిగతావన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఎప్పుడైతే మనం క్రీస్తుతో లేపబడ్డామో మన స్వభావం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన స్వభావం మార్చబడాలి. క్రొత్త స్వభావాన్ని మనము ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక క్రొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి. కొత్త బట్టలు వేసుకున్నవాడు ఎలాగుంటాడు? మురికి బట్టలు వేసుకున్నవాడు ఎలాగుంటాడు? మన ప్రాచీన స్వభావం మురికి బట్టలు. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనకే స్వభావం కావాలంటే క్రొత్త స్వభావం కావాలి. మనము యేసుతో పాటు తిరిగి లేచాం కాబట్టి నూతన స్వభావము అనేటువంటిది మనము
ధరించుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చిత్త వృత్తి యందు మనకు నూతనం పరచబడాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ చిత్త వృత్తి అనగా మన యొక్క విల్, మన యొక్క చిత్తం, ఇది నా ఇష్టం అండి అంటాం చూసారా. మన ఇష్టాలు ప్రక్కకు పోవాలి. మన యొక్క ఇష్టాన్ని ఎంపిక చేసుకునేటువంటి ఆ యొక్క శక్తి నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఇది ఈ పునరుత్థాన పండుగ ఏమిటంటే దీన్ని మనం ప్రథమ ఫలముల పండుగగా మనం గుర్తించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ రోజున లేవీకాండ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, మొదటి పంట మరి అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎందుకు ఈ విధంగా చేశారు అని మనం ఆలోచిస్తే, సమర్పణ తరువాత ఇక మనం చూస్తూ ఉన్నాం మరి నైవేద్యం, అలాగే పానార్పణం, ఇవన్నీ చేశారు ఏంటంటే సహవాసం కొరకు, దేవునితో సహవాసం తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పండుగ మనకు జ్ఞాపకం చేసే మరొక సంగతి ఏంటంటే దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో సహవాసం మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునితో గనక సహవాసం చేస్తున్నామనుకుని మనము చీకటిలో నడిచిన ఎడల మనం ఎంత మాత్రమును ఆయనతో సహవాసం చేసినటువంటి వారము కాము అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దేవునితో సహవాసం ఇది మనకు తెలియచేస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యేసయ్య ఎలాగైతే తిరిగి లేచాడో, మొదటి పంట గోధుమలు అయితే చివరి పంట కూడా ఏమవుతాయి? గోధుమలు అవుతాయి కదా. ముందుగా పెరిగినవి గోధుమలు, ఆ తర్వాత వసంత ఋతువులో చేతికి రాబోయేటువంటి పంట కూడా ఏంటో తెలుసా? గోధుమల పంటే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పంటను గూర్చి దేవుని యొక్క వాక్యములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చారో వారంతా కూడా తిరిగి లేస్తారు అనేటువంటి మాటను మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారంతా కూడా ఆయనతో పాటు లేస్తారు. ప్రధాన దూత శబ్దముతోనూ బూరతోనూ ఆర్భాటముతోనూ ప్రభువు దిగివచ్చును. సజీవులమైనటువంటి మనము అందరం కూడా లేస్తాము, వెళ్తాము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దీని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సజీవులమై నిలిచి ఉండి మనము కూడా తిరిగి లేస్తాం. ఒకవేళ మనము సజీవులుగా ఉంటూ ఉన్నటువంటి సమయంలోనే ఈ ప్రభు అయినటువంటి యేసయ్య ఎలాగైతే తిరిగి లేచాడో ఆ విధంగా మనము తిరిగి లేవాలంటే ఆయన ఎలాగొస్తాడంటే ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆర్భాటముతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క క్షణములో ఏం జరుగుతుందంటే మనమంతా కూడా మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం. ఎలా మారుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గొంగళి పురుగు ఒక సీతాకోక చిలుకగా ఎలా మారుతుంది? ఎలా మారుతుందమ్మా? మనకు అర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం క్షయులుగా విత్తబడినటువంటి మనం అక్షయులుగా ఎలా లేపబడతాం? ఇది ఒక మర్మం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, యేసు యొక్క పునరుత్థానం
మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, యేసు ప్రభువు ఎలాంటి దేహముతో అయితే లేచాడు అలాంటి దేహముతో మనము తిరిగి లేస్తామనేటువంటి నిరీక్షణ కూడా మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప నిరీక్షణ మనకు యేసు ప్రభు తిరిగి లేచడం వలన కలిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం. యేసయ్య తిరిగి లేచాడు.